హలో ఫ్రెండ్స్, నేను మీ స్వరాజ్. ఈరోజు భాగస్వామ్యంలో ప్రీవియస్గా అడిగిన ఒక సింపుల్ క్వశ్చన్ని చూద్దాం మనం. ఒక వ్యాపారంలో ఏసీ పెట్టుబడుల యొక్క నిష్పత్తి 2:1గా ఇచ్చాడు. ఏబి పెట్టుబడుల నిష్పత్తి 3:2 అయితే మొత్తం లాభము 1,57,300 అయితే బి యొక్క వాటా ఎంత అని అడిగాడు. ఇక్కడ ఏసీల యొక్క నిష్పత్తి ఇచ్చాడు, ఏబీల యొక్క నిష్పత్తిని ఇవ్వడం జరిగింది, మరియు టోటల్ లాభం ఇచ్చాడు, బి యొక్క వాటా ఎంత అని అడిగాడు. దీంట్లో ఫస్ట్ మెథడ్ చెప్తాను చూడండి. ఫస్ట్ మెథడ్ మనకు ఏసీల యొక్క నిష్పత్తి ఇచ్చాడు. ఏసీల యొక్క నిష్పత్తి 2:1గా ఇచ్చాడు, రైట్. తర్వాత ఏమి ఇచ్చాడు? ఏబి యొక్క పెట్టుబడుల నిష్పత్తి ఇచ్చాడు. ఏ యొక్క ఆల్రెడీ నిష్పత్తి మనకు తెలుసు 2 అని, ఏ కింద నేను 3 అని రాస్తున్నాను, మరియు బి యొక్క నిష్పత్తి ఇచ్చాడు 2 అని చెప్పేసి. ఇక్కడ మీరు నార్మల్గా ఆలోచిస్తే ఏ అనే నిష్పత్తి ఒకసారి 2:1గా ఉంది, అదే ఏ యొక్క నిష్పత్తి ఇక్కడ 3గా ఉంది. అంటే ఏ యొక్క నిష్పత్తి ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. ఏ అనేవాడు ఇక్కడ ఎంత ఉందో వాల్యూ, ఇక్కడ కూడా వాల్యూ ఎంత ఉండాలి? అదే వాల్యూని కలిగి ఉండాలి. అంటే ఈ రెండు వాల్యూస్ సేమ్ ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఈ 3ని 2తో మల్టిపుల్ చేయడము, మళ్ళీ 2ని 3తో మల్టిపుల్ చేస్తే ఈ రెండు వాల్యూస్ అనేవి ఈక్వల్ అవుతాయి. అప్పుడు మనం మల్టిపుల్ చేసినప్పుడు దీన్ని 3తో మల్టిపుల్ చేయాలి, దీన్ని 2తో మల్టిపుల్ చేయాలి. అప్పుడు A:B:C, A:B:C వాల్యూస్ మనకి ఏమొస్తాయి? ఏ వాల్యూ 6 అవుతుంది, బి వాల్యూ 2 × 2 4 అవుతుంది, సి వాల్యూ 3 × 1 3 అవుతుంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, చాలా జనరల్గా ఆలోచించండి. A:C నిష్పత్తి ఇచ్చాడు 2:1గా, మరియు A:B నిష్పత్తి ఇచ్చాడు 3:2గా. ఇక్కడ ఏ వాల్యూస్ ఎందుకు డిఫరెన్స్గా ఉన్నాయి? ఒకటే వాల్యూ ఉండాలి కదా. ఏ అనేవాడు వ్యక్తి ఒక్కటే అయినప్పుడు వాల్యూ ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది? ఒకటే వాల్యూ ఉండాలి కాబట్టి నేను ఈ 2ని ఈ 3తో మల్టిపుల్ చేస్తే 6 అవుతుంది, ఈ 3ని ఈ 2తో మల్టిపుల్ చేస్తే 6 వస్తుంది. ఇక్కడ నువ్వు 3ని 2తో మల్టిపుల్ చేస్తే ఇక్కడ కూడా రేషియోలో ఏం చేయాలి? మనం 2ని మల్టిపుల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నువ్వు 3తో మల్టిపుల్ చేస్తే 1ని కూడా 3తో మల్టిపుల్ చేయాల్సి వస్తుంది. ఇలా చేసినప్పుడు A:B:C అనేది 6:4:3గా వస్తుంది. ఇప్పుడు ఏబిసి వాల్యూస్ మనకు టోటల్ ఎంత వచ్చింది? 13 అనేది వచ్చింది టోటల్ లాభం. ఇలా టోటల్ పెట్టుబడి ఎంత వచ్చింది మనకి? 13గా వచ్చింది. ఈ టోటల్ పెట్టుబడి ఈ 1,57,300కి సమానమైతే, 1,57,300కి సమానమైతే మనకి బి ఎంత అని అడిగాడు, 4 ఎంత అని అడిగాడు, రైట్. ఇలా చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సెకండ్ మెథడ్ ఏంటి అంటే క్వశ్చన్ చూడడంతోనే మనం ఎలా ఆన్సర్ పెట్టేయాలి. క్వశ్చన్ చూడడంతో ఎలా ఆన్సర్ పెట్టేయాలి. మనకు A:B:C వాల్యూ వచ్చింది 6:4:3 అని. మనకు బి రేషియో ఎంత వచ్చింది? 4 వచ్చింది. అంటే ఆన్సర్ ఏ మల్టిపుల్ ఉండాలి? ఖచ్చితంగా 4 మల్టిపులే ఉండాలి. సో అలా మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, 48 ఇది 4 మల్టిపులే, 47 ఇది 4 మల్టిపుల్ కాదు, 484 ఇది 4 మల్టిపులే. ఇది ఆన్సర్ అయినా కావచ్చు, ఏ అయినా ఆన్సర్ కావచ్చు, ఓకే. తర్వాత 474 ఇది 4 మల్టిపులా? కాదు. అంటే ఆన్సర్ ఏలో అయినా సిలో అయినా ఉండొచ్చు. ఇక్కడ చూస్తే 13 1s 13, 13 2s 26, మళ్ళీ 13 1s 13, మళ్ళీ 4తో మల్టిపుల్ చేస్తే నీకు 484 గా ఆన్సర్ ఉంటుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నేనేం చెప్తున్నాను అంటే బి అనేది 4 ఉంది కాబట్టి ఆన్సర్ కూడా 4 మల్టిపులే ఉంటుంది కాబట్టి బి అయితే అసలే కాదు, ఆన్సర్ ఏ అయినా కావచ్చు, సి అయినా కావచ్చు. ఈ ఏసీలో కూడా ఏది కన్ఫ్యూజ్ ఒకటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 47గా ఉందనుకోండి, అప్పుడు ఆన్సర్ డైరెక్ట్గా పెట్టవచ్చు మనం, ఇదే ఆన్సర్ అని చెప్పేసి. ఇక్కడ బ్యాడ్ లక్గా ఏలో సిలో కూడా 4 మల్టిపుల్ ఉంది. ఈ ఏసీలో ఎలా చెక్ చేస్తున్నాము అంటే 13 అనేది 1,57,300కి సమానం అయితే 4 అనేది ఎంతకు సమానం? 484,000. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.